పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటంతో చమురు ధరలు దిగివస్తున్నాయి. వరుసగా మూడో రోజు ధరలు భారీగా పడిపోయాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు రేట్లు ఏ స్థాయిలో ఉండేవో మళ్ళీ ఇప్పుడు అదే స్థాయికి చేరుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కి $75 చేరుకుంది. WTI చమురు ధర $71.79 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో మళ్ళీ మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నారు నిపుణులు. ఇదే పరిస్థితి కొనసాగితే మరింత దిగువకు క్రూడాయిలు ధరలు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా మోడీ సర్కారు మాత్రం ఇక్కడ ధరలు తగ్గించట్లేదు. సామాన్యుడికి మోయలేని భారంగా మారిన పెట్రోల్ ధరల తగ్గింపు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. మార్కెట్లో ధరలు పెరిగిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచే కేంద్ర ప్రభుత్వం బ్యారెల్ ధర $72 చేరినా ఆ మేరకు సామాన్యుడికి ఉపశమనం కలిగించట్లేదు. రైట్, అంతర్జాతీయంగా భారీగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నాయి. కాకపోతే మనకు మాత్రం ఇండియాలో మాత్రం ఇంకా దీనికి సంబంధించి క్రూడాయిల్ ధరలు తగ్గినా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గించని పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పేదవారికి చాలా ఇబ్బంది ఎదురవుతున్నటువంటి అంశం ప్రధానంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవడం వల్ల, అలాగే నిత్యావసర ధరలు కూడా పెరిగినటువంటి సందర్భం మనం చూసాం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సురేష్ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నాడు. సురేష్, చెప్పండి, ముఖ్యంగా ఏదైతే క్రూడాయిల్ ధరలు పెరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున పెట్రోల్ ధరలు పెంచారు, డీజిల్ ధరలు పెంచినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రధానంగా ఆ నేపథ్యంలో అన్ని సెక్టార్లలో కూడా పెరిగినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు క్రూడాయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇంకా దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోవట్లేదు? ధరలు తగ్గించే విషయంలో ఎందుకు చొరవ చూపట్లేదు? దాదాపుగా భారతదేశం 80% వరకు కూడా దిగుమతులపై, పెట్రోలియం ప్రొడక్ట్ క్రూడాయిల్ పై ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. 50 లక్షల బ్యారెల్ క్రూడాయిల్ దిగుమతి ప్రతిరోజు చేసుకుంటుంది భారతదేశం. 2025 చివరి వరకు కూడా ఈ బ్యారెల్స్ మిలియన్ బ్యారెల్, 5 మిలియన్ బ్యారెల్ వరకు దిగుమతి చేసుకున్నటువంటి సిచ్యువేషన్. గత కొద్ది రోజులు చూసుకుంటే 100 బ్యారెల్ వరకు కూడా, ఒక బ్యారెల్ $100 వరకు కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్. కానీ ప్రస్తుతం హర్మోజ్ జలసంధి దగ్గర టెన్షన్ తగ్గడం, ఇరాన్ కు సంబంధించి ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించినటువంటి వారు తటస్థంగా ఉండడం కారణంగా ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా $72 వరకు కూడా తగ్గినట్టుగా అందుతున్నటువంటి సమాచారం. కానీ భారతదేశంలో మాత్రం ఢిల్లీలో 100కు పైగా పెట్రోల్ ధర ఉంది, లీటర్ కి $95 పైగా డీజిల్ ధర ఉన్నటువంటి సిచ్యువేషన్. గతంలో 2 నెలల నుంచి, మే నుంచి జూన్ నెల వరకు మాత్రమే OMC 4 సార్లు ధరలు పెంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. సుమారుగా పెట్రోల్ పై 7.8%, డీజిల్ పై 8.6% దాదాపుగా పెంచినటువంటి సిచ్యువేషన్ కనపడింది. కానీ IOC అధికారికంగా ప్రతిరోజు తన వెబ్సైట్ లో ఉదయం 6 గంటలకు ధరలు పెంచినటువంటి విషయం పైన మనమే వార్తలు ఇవ్వడం జరిగింది. ఉదయం స్టాక్ మార్కెట్ మాదిరి ఉదయాన్నే పెట్రోల్ ధరలు పెంచినటువంటి సిచ్యువేషన్ గత నెల నుంచి ఈ రోజు వరకు కూడా చూసినటువంటి సిచ్యువేషన్. కానీ BPCL, HPCL, ఇటు జియో, దీంతో పాటు నయారా కూడా ధరలు పెంచుకుంటూ ముందుకెళ్ళినటువంటి వారు మాత్రం ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ కూడా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న క్రూడాయిల్ మార్కెట్ లోకి వచ్చే వరకు కూడా, రిఫైనరీలో ఉన్నటువంటి పాత ధరలకు కొన్నటువంటి ఆయిల్ పూర్తయ్యే వరకు ధరలు తగ్గించేటువంటి అవకాశం ఉండదని చెప్పి ఇటు పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కంపెనీలు కూడా చీప్ గా ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు పడిపోయాయి. $72 కొంటున్నప్పటికీ గతంలో కొన్న 100కు పైగా డాలర్లకు బ్యారెల్ కొన్నటువంటి పెట్రోల్ ను మార్కెట్ లో పూర్తిగా అమ్మే వరకు కూడా తాము ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు తగ్గించేటువంటి అవకాశం లేదని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అంతర్జాతీయ ధరలు రూపాయి-డాలర్ మారక విలువ, రిఫైనింగ్ ఖర్చు, రవాణా, డీలర్ కమిషన్, దీంతో పాటు కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాట్, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ధరలు పెంచేటువంటి విషయంలో మేము ముందుకెళ్తున్నాం, అప్పులను పూర్తి చేసుకునేందుకు ముందుకెళ్తున్నామని కంపెనీలు చెప్తున్నాయి. ఇటు కేంద్రం మాత్రం ఈ విషయం పైన పూర్తి స్థాయిలో కేంద్రం చేతులు ఎత్తేసిందని చెప్పొచ్చు. దీనిపైన 2017లో తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా 2017లో ధరలు పెంచుకున్నటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు, పెట్రోలియం కంపెనీలకు అవకాశం కల్పించడం జరిగింది. దానికి అనుగుణంగానే కంపెనీలు ధరలు పెంచుకుంటూ ప్రతిరోజు నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాన్ని ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించే దిశగా గతంలో నిర్ణయం తీసుకోవడంతో
ఈ రకంగా పెట్రోల్ ధరలు పెంచుకుంటూ కంపెనీలు ముందుకెళ్లాయి. క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు మాత్రం ఈ విషయం పైన కంపెనీల నుంచి ఒక స్పష్టమైనటువంటి అధికారిక ప్రకటన రావడం లేదు. అధికారికంగా ధరల తగ్గింపై ఎలాంటి నిర్ణయాలు కూడా వాళ్ళు ప్రకటించారు. పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలను దృష్టిలో ఉంచుకుని ధరలు మార్కెట్ లో పెంచే విషయం మాత్రం స్పష్టం చేశారు. తగ్గించే విషయంలో మాత్రం ఆలస్యం చేస్తూ ప్రభుత్వమే దీనిపైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఒక పాలసీ తేవాలని చెప్తున్నారు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు, కానీ తగ్గించేందుకు మాత్రం ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు కానీ దిశానిర్దేశం చేయలేదు. దాంతోపాటు కంపెనీలు కూడా ఖచ్చితంగా తగ్గించాలనేటువంటి పాలసీ లేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ ధరలు తగ్గించే విషయంలో మాత్రం ముందుకు రావడం లేదు. దీని కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ కూడా కేంద్రం మౌనం వహిస్తుంది. ఇటు కంపెనీలు మాత్రం లాభాల బాట దిశగా గతంలో కొన్న క్రూడ్ ఆయిల్ ను అమ్మే వరకు కూడా మార్కెట్ లో తమ ధరలు తగ్గించే అవకాశం లేనటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సురేష్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు కూడా పెంచినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఈ నేపథ్యంలో ఏదైతే నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగినటువంటి సందర్భం, అలాగే ఫుడ్ సెక్టర్ కూడా విపరీతంగా వారి యొక్క ఛార్జీలు పెంచింది ఫుడ్ విషయంలో కూడా. సో ఇప్పుడు ఇవి తగ్గిస్తే తప్ప వాళ్ళు తగ్గించని పరిస్థితి. పెంచినప్పుడు ఏదో ఒక సాకు చూపించేసి పెంచుతున్నారు తప్ప తగ్గించే విషయంలో మాత్రం ఎలాంటి సీరియస్నెస్ కనబడట్లేదు. ఎందుకోసం అనుకోవాలి? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయం పైన జోక్యం చేసుకోవాలంటుంది. ఎందుకంటే మార్కెట్ విషయంలో తాము జోక్యం చేసుకోవాలని 2017లో తీసుకొచ్చినటువంటి పాలసీని రివ్యాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కేంద్రం ఎప్పటికప్పుడు ధరలు తగ్గించే విషయంలో పెంచే విషయంలో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీలకే ఫ్రీడమ్ ఇవ్వడం కారణంగా ప్రస్తుతం ధరలు పెరిగినప్పుడు కంపెనీలు వెంటనే పెంచుకొని లాభాల బాట దిశగా వెళ్లేటువంటి సిచ్యువేషన్ ను తమపై పడేటువంటి భారం పైన ప్రజలపై వేసే దిశగా ముందుకు అడుగులు వేసినటువంటి కంపెనీలు ధరలు తగ్గినప్పుడు మాత్రం అదే వేగంతో తగ్గించడానికి మాత్రం ముందుకు రాలేదు. చాలా సార్లు నెలల తరబడి కూడా ధరలను యథాతథంగా కొనసాగించినటువంటి సిచ్యువేషన్ చూసాం. ప్రస్తుతం అయితే ధరలు దాదాపుగా $30 వరకు కూడా క్రూడ్ ఆయిల్ పై బ్యారెల్ పై ధరలు తగ్గినాయి. దాని కారణంగా మార్కెట్ లో ధరలు తగ్గిస్తే ఖచ్చితంగా ₹100 నుంచి ₹80 వరకు కూడా రేటు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. పెట్రోల్ పైన, డీజిల్ పైన కూడా ₹15 నుంచి ₹16 వరకు డీజిల్ తగ్గేటువంటి అవకాశం ఉంటాయి. కానీ కంపెనీలు చెప్తున్నటువంటి విషయం మాత్రం తాము ప్రస్తుతం ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేం. క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గినప్పుడు పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే తగ్గిస్తే తమపై గతంలో కొన్నటువంటి క్రూడ్ ఆయిల్ బ్యారెల్ సంబంధించినటువంటి డాలర్ బరువు పడుతుంది. దానివల్ల అప్పులోకి కంపెనీలు వెళ్తాయనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అయితే ధరలు తగ్గించకపోతే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి ద్రవ్యోల్బణం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు కొనుగోలు శక్తి తగ్గుతుంది. మార్కెట్ లో పెట్రోల్ డీజిల్ కారణంగా రవాణా వ్యవస్థ ధరలు పెరగడంతో మార్కెట్లపై సామాన్య మానవుడిపై భారం పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇటు రవాణా సౌకర్యాలకు సంబంధించుకుంటే రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్వే ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వీరిపైన ప్రభావం చాలా పడుతుంది. దీని కారణంగా నిత్యావసర వస్తువుల ధరలపై ప్రజల కొనుగోలు శక్తిపై కూడా భారం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆదాయం వ్యయాలకు పూర్తి స్థాయిలో ఇంబ్యాలెన్స్ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో సామాన్య మానవుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్నాయి. మరోవైపు మాన్సూన్ సీజన్ కాబట్టి. సురేష్, రైట్, థ్యాంక్ యూ సురేష్.